నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో వైకుంఠ ఏకాదశి శోభ నెలకొంది. బండాయగుట్ట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. మాధవ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. శ్రీ మహావిష్ణువును వైకుంఠ ద్వారం నుంచి దర్శించుకుంటున్నారు భక్తులు. ఇక భక్తులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లను చేశారు ఆలయ కమిటీ నిర్వాహకులు. వందల సంవత్సరాల నుండి అభివృద్ధి చెందుతూ భక్తులకు ఇలవేల్పుగా ఉన్నటువంటి అలవేల్మంగా పద్మాసమేత వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కోసం ఈరోజు వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని వేలాదిగా భక్తులు ఆ యొక్క స్వామి దర్శనార్థమై వస్తూ స్వామిని సేవించుకొని తరిస్తూ ఉన్నారు. మరి కోరికలు తీర్చేటటువంటి కొంగు బంగారంగా ఉన్నటువంటి అలవేల్మంగా పద్మాసమేత వెంకటేశ్వర స్వామి అందరి యొక్క పూజా కైంకర్యాలను అందుకొని ప్రతి ఒక్కరి కూడా తమ యొక్క ఈప్సితములను అంటే తమ యొక్క కోరికలను నెరవేర్చుతున్నటువంటి కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి మరి అందరినీ కూడా ఆధారంగా చూస్తున్నటువంటి మన బండాయగుట్ట వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహము అందరికీ ఉండి అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మరి తులతూగుతుండాలని ఈ ప్రాంతమంతా కూడా సుభిక్షముగా మరి పాడి పంటలతో ఆయురారోగ్యాలతో విలసిల్లుతూ ఉండాలని చెప్పేసి మరి యొక్క వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులందరూ కూడా ప్రతి ఒక్కరూ గ్రామ ప్రజలందరూ కూడా మరి యొక్క దేవాలయాన్ని దర్శించుకొని స్వామివారి యొక్క ఆశీస్సులు తీర్థ ప్రసాదాలు గైకుంటున్నారు. కావున మరి అందరికీ కూడా ఆ భగవంతుడు అలవేలుమంగా పద్మాసమేత వెంకటేశ్వర స్వామి ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదిస్తాడని చెప్పేసి తెలియజేస్తున్నారు.